బెంగళూరులో ఎన్టీఆర్ సంచలనం, సీఎం నినాదాలు, తారక్ మౌనం. ఇరవై 25 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏంటి? పాన్ ఇండియా సూపర్ స్టారా, లేక ఒక రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రా? బెంగళూరు వేదికగా జరిగిన ఓ ఈవెంట్లో యాంకర్ అడిగిన ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఫ్యాన్స్ సీఎం సీఎం అని అరుస్తుంటే తారక్ ఇచ్చిన సైలెంట్ రియాక్షన్ వెనుక అసలు అర్థమేంటి? పాలిటిక్స్కి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ మనసులో ఏముంది? ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్లో బిజీగా ఉన్న తారక్ తాజాగా బెంగళూరులో ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి గెస్ట్గా వెళ్లారు. తమ అభిమాన హీరో రావడంతో అక్కడి ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. అంతా బాగానే ఉంది, కానీ స్టేజ్ మీద హోస్ట్ అడిగిన ఒక ప్రశ్న అక్కడ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. హోస్ట్ సరదాగా, సార్, ఓ 25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఏంటి, ఎక్కడుంటారో అని అడిగారు. తారక్ తనదైన స్టైల్లో నవ్వి కాసేపు మౌనం వహించి 25 ఏళ్ల తర్వాత నాకు 67 ఏళ్ళు వస్తాయి అని చాలా కూల్గా ఆన్సర్ ఇచ్చారు. కానీ అక్కడున్న ఫ్యాన్స్ మాత్రం ఊరుకోలేదు. తారక్ మాట పూర్తి కాకముందే సీఎం సీఎం అంటూ అక్కడి ఫ్యాన్స్ అంతా ఒకేసారి అరిచారు. 25 ఏళ్ల తర్వాత మా అన్న సీఎం సీట్లో ఉంటాడు అన్నది వాళ్ళ నమ్మకం. అయితే అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సాధారణంగా ఇలాంటి నినాదాలు వచ్చినప్పుడు లేదు లేదు అనో, లేదు ఏదో ఒక కౌంటర్ డైలాగ్తోనో స్కిప్ చేస్తారు. కానీ ఎన్టీఆర్ మాత్రం స్టేజ్ మీద అలా మౌనంగా ఉండిపోయారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కోసం తారక్ చేసిన సుడిగాలి పర్యటనలు ఎవరూ మర్చిపోలేరు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం సినిమాల మీదే ఫోకస్ పెట్టారు. మళ్ళీ ఇన్నాళ్లకు పబ్లిక్లో ఫ్యాన్స్ సీఎం అని అరుస్తుంటే తారక్ సైలెంట్గా ఉండటం ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మౌనం అంగీకారం అంటారా, లేక వివాదాలు ఎందుకులే అని సైలెంట్గా ఉన్నారా అనేది కాలమే నిర్ణయించాలి. ఇక ఇదే ఈవెంట్లో తారక్ కన్నడిగుల మనస్సు దోచేశారు. ఎలాంటి తడబాటు లేకుండా స్వచ్ఛమైన కన్నడలో మాట్లాడుతూ అక్కడి ప్రజలతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. కర్ణాటక రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మా అమ్మగారి ఊరు ఇక్కడే ఉన్న కుందాపూర్. అందుకే కర్ణాటకకు వస్తే నాన్న ఇంటి నుంచి అమ్మ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది అంటూ ఎన్టీఆర్ చెప్పిన మాటలకు బెంగళూరు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమా చేస్తున్న ఈ టైంలో తారక్ కన్నడ మీద చూపించిన ప్రేమ ఆ సినిమాకి అక్కడ భారీ మైలేజ్ తీసుకురావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా ఆయన క్రేజ్ మాత్రం పీక్స్లో ఉంటుంది. మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా, లేదా పాన్ గ్లోబల్ స్టార్గానే ఉండిపోతారా? కామెంట్ చేయండి.